విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి. కైకలూరు నియోజకవర్గ ప్రజల కోసం స్పందన కార్యక్రమం ఏర్పాటు బేష్. కలెక్టర్ అధికారులను అభినందించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. తెలుగు సాహితీ జగత్తులో నూతన ప్రపంచనాన్ని సృష్టించిన శ్రీశ్రీ 113వ జయంతి సభలో ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్య. కార్మిక హక్కులను కాలరాస్తూ మోసం చేస్తున్న పాలకులు. ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి రత్నాకర్ ప్రముఖ శాస్త్రవేత్త సోము మర్ల విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. బాపట్ల మండలం అడవిపాలెంలో వి రిసార్ట్స్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యలంక ప్రాంతంలో టూరిజం ప్రదేశంగా విస్తరించడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సూర్యలంక ప్రాంతంలో ఉన్న 25 ఎకరాల అటవీ భూముల్లో రిసార్ట్స్ నిర్మించడానికి పరిశీలించామని, దీనికి సంబంధించిన డిపిఆర్ ప్రభుత్వానికి పంపామని అన్నారు. హరిత రిసార్ట్స్ లో మరో 4 అదనపు సూట్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ జిల్లాలో బాపట్ల, చీరాల పట్టణాలు జంట నగరాలుగా రాబోయే రోజుల్లో తయారు కానున్నాయని అన్నారు. బాపట్ల నుండి అడవిపాలెం మీదుగా జాతీయ రహదారి 216 వరకు 4 లైన్ల రహదారిని 135 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగాం సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, వి రిసార్ట్స్ ప్రతినిధి సందీప్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మధ్య సూర్యలంకకి రావడం, మళ్ళీ వెంటనే ఈ వీ హోటల్స్ ఓపెనింగ్ రావడం అనేది మర్చిపోలేదు. యాక్చువల్గా వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో సందీప్ గారు కలిసారు నన్ను. సో టూరిజంతో కలిసి తను ఒక ప్రాజెక్ట్ చేయాలని ఎంఓయూ చేసుకున్నారు. సో ఆ టైంలోనే చెప్పారు, మా వీ హోటల్స్ ప్రారంభోత్సవానికి మీరే కావాలి, మీకోసం ఎదురు చూస్తామని వాళ్ళు అభిమానులుగా పెంచినప్పుడు కాదలేకపోయాను. సో వచ్చినందుకు ఈరోజు ఒక చక్కటి హోటల్ని చూస్తున్నారు. నిజంగా చాలా టేస్ట్తో కట్టారు. ఎలివేషన్ కానీ, రూమ్స్ సైజ్ కానీ, వచ్చేటప్పుడు ఆ పార్ట్వే హైట్గా. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ప్రజల కోసం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. కైకలూరులోని ఏలూరు రోడ్లో గల సిఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన నియోజకవర్గ స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఉన్నతాధికారులు వినతులు అందుకొని పరిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జిల్లా అధికారులను ఆయన అభినందించారు.
తెలియడం కోసం నేను వచ్చాను. కానీ ఈ వర్షం వల్ల స్పందన కొంచెం పెద్దగా ఉంటుంది సార్. ఎందుకంటే రావడం కొంచెం ఇబ్బంది అయ్యింది. కనుక వాళ్ళకి కూడా మేము టెలిఫోన్ ద్వారా తెలియజేస్తాం సార్. తెలియజేసి మా ఎడ్యుకేషన్ సంస్థలు వాళ్ళకి కూడా ఫోన్లు చేసి స్పందన తెలియజేస్తాం సార్. అదేవిధంగా అందరికీ మేడేస్ శుభాకాంక్షలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తెలుగు సాహితీ జగత్తులో శ్రీశ్రీ ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించారని, ఎక్కడో ఊహాలోకాల్లో విహరిస్తున్న తెలుగు సాహిత్యాన్ని వాస్తవ లోకంలోకి తీసుకొచ్చారని ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 113వ జయంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ, శ్రీశ్రీ ఛందస్సుల సంకెళ్లను ఛేదించి సామాన్యులకు అర్థమయ్యే భాషలో తాడిత పీడిత ప్రజల కష్టాలకు అక్షర రూపాన్ని ఇచ్చారని కొనియాడారు. సాహితీ భారతి ప్రతినిధి ఆదం షఫీ మాట్లాడుతూ, శ్రీశ్రీ దాదాపు 300 చిత్రాల్లో 1000 పైచీలకు అద్భుతమైన పాటలు రచించి తెలుగు సాహిత్య సంగీత ప్రియుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లి మాల్యాద్రిరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, ఎం కృష్ణ, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మిక కర్షక లోకం రచించిన ఈనాటికి ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కలకానిది విలువైనదనే పాట విని ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడు ఆ పాట విని ఆగిపోయి శ్రీశ్రీకి తన లేఖ రాస్తాడు. అది ఆ రోజుల్లో ఎంతో సంచలనంగా ఉందంటే శ్రీశ్రీ కానీ ఎవరైనా శ్రీశ్రీ సాహిత్యం ఎంత ప్రభావితం చేసింది. శ్రీశ్రీ ఓ శ్రీశ్రీ నీదు సాహితీ సింహగర్జన అందని ఆకాశ మార్గాన తోచు సాహిత్యాన్నే సామాన్యుని దరి చేర్చిన మహాకవివి నీవే. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై సాహిత్యాన్నే ఆయుధంగా పట్టి చెండాడితివే. విలయ సాహిత్యాన్ని సృష్టించిన విప్లవ కవివి నీవే. భూస్వామ్య పెట్టుబడి దారి పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అంటూ గగనమున ఎగిరే కవితను భూమార్గం పట్టించి కవులకు మార్గం చూపించిన మహానీయుడు శ్రీశ్రీ గారు. నుంచో సాంప్రదాయంగా వచ్చిన కవిత్వాన్ని ప్రజలు కొట్టి ఆయన సొంత కవిత్వంతో ఆయన ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి మహానీయుడు. ప్రపంచం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుగా భావములు ప్రకటించండి, పడపలా ఉచ్చుకు పడండి అని కవిత్వాన్ని ఆయన ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన కవిత్వం రాసి ప్రజలు ఉత్తేజపరిచినటువంటి మహానీయుడు శ్రీశ్రీ గారు. కష్టజీవికి ఇరువైపులో ఉన్నవాడే కవి అని నిర్వచిస్తూ శ్రీశ్రీ గారు కవిత్వాన్ని గురించి నిర్వచిస్తూ పాడేది పాడించేది, కదిలేది కదిలించేది, ముందుకు నడిపించేది, పెను నిద్ర వదిలించేది కావాలో ఇలా ఒక కవనానికి అనేసి అంటారు. ఈ విధంగా ప్రజల్లో ఉత్తేజాన్ని కల్పించి కవిత్వానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని, సమాజానికి పనికొచ్చే కవిత్వాన్ని, సమాజ హితాన్ని కోరేదే కవిత్వాన్న భావనను ప్రజల్లో శ్రీశ్రీ గారు కల్పించారు. 137 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను రద్దు చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ పాలకులు మోసం చేస్తున్నారని ఏఐటీయూసీ జాతీయ మాజీ కార్యదర్శి రత్నాకర్, ప్రముఖ శాస్త్రవేత్త సోము మర్ల విమర్శించారు. మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 కోట్ల అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, యాజమాన్యాలతో బేరసారాల చట్టం చేసుకుంటున్నారని మండిపడ్డారు. బూర్జువా రాజకీయ పార్టీలు తమ రాజకీయ గుర్తింపు కోసం మాత్రమే మేడేను జరుపుకుంటున్నాయని, కార్మికుల హక్కుల కోసం మాత్రం పోరాటం చేయడం లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 27 ప్రాంతాల్లో ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ఉమామహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, సహాయ కార్యదర్శి రాము, ఏఐవైఎఫ్ కార్యదర్శి వెంకటేష్, వందలాది కార్మికులు పాల్గొన్నారు.
ఇచ్చాడు తెలుసా? ఎవరైతే కార్మికులు అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు పిఎఫ్ లేని వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళు, జాబ్ సెక్యూరిటీ లేని వాళ్ళు అందరూ కూడా అందులో నమోదు చేసుకోవచ్చని ఒకటి సిస్టమ్ తీసుకొచ్చి దానివల్ల ఇప్పటి వరకు ఈ శ్రమ్ పోర్టల్ మీరు తెచ్చిందా కార్డ్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో. ఆ సిస్టమ్ తీసుకొచ్చి అందరినీ షాపులలో పనిచేసిన, హోటల్లో పనిచేసిన, రోడ్ల మీద పనిచేసిన, అమల్లో పనిచేసిన రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకు సరిగా రక్షణ లేవు, చట్టాలు లేవు. కాబట్టి ఏ టు ఆర్గనైజ్డ్ కాకుండా అనార్గనైజ్డ్ రంగంలోనికి కేంద్రీకరించాలని చెప్పారు. అప్పటికే మన భారతదేశంలో 37 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉండేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కో లెక్కలు చెప్పిన ప్రకారంగా దాదాపుగా 51 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు భారతదేశంలో పనిచేస్తున్నారు. మొత్తం జనాభా 142.86 లక్షలని మననే వచ్చింది, సెన్సస్ వచ్చింది. ఆమె చైనాను మించిపోయినామని. కాబట్టి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. అసలు భారతదేశంలో అసంఘటిత రంగంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఏం కార్మికులు ఉన్నంత వరకు ఏ రాత్రి ఎప్పుడైనా అర్ధరాత్రి క్లోజ్ చేసుకొని పంపించు. అందులో 10, 12, 18 గంటలు పనిచేస్తున్నారు. ఇది పరిస్థితి వచ్చింది శ్రమతో. నేను ఇక్కడ చెప్తాను, ఎక్కువ భాగంలో హమాలి అంటే వారు లోడింగ్ అన్లోడింగ్ రంగంలో పనిచేసేవాళ్ళు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం పందిరపల్లిగూడెంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.
ఉప సర్పంచ్ గారు హలో కుర్రాళ్ళు ఇటు కుర్చీ మీద కూర్చోండి బాబు. ఇటు రాజు ఇటు వచ్చేయండి, సుధీర్ ఇటు అందరూ వచ్చేయండి, ఇటు ఈ కుర్చీ మీద కూర్చోండి. అలాగే ఈరోజు గ్రామ పెద్దలు ప్రజల యొక్క సహసభ్యులు జయమంగళ వెంకటరమణ గారికి ఈరోజు పందిరిపల్లిగూడెం గ్రామంలో సన్మాన సత్కార మహోత్సవ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు ఈరోజు గ్రామ సర్పంచ్ గారు ఆమె 2 మాటలు మాట్లాడవలసిందిగా కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తాం. అయితే తెలంగాణలో కార్మికులకు సకాలంలో జీతాలు రాక ఇన్సూరెన్సులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని బీజేపీ శేర్లింగంపల్లి నియోజకవర్గం నాయకుడు రవికుమార్ యాదవ్ తెలిపారు. వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్లో గడప గడపకు బీజేపీలో భాగంగా పాదయాత్ర చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో 2 రోజులు వర్షానికి రోడ్లు నాలాలన్నీ నిండిపోయాయని, ఇటీవల బేగంపేట ప్రాంతంలో పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మ్యాన్ హోల్లో పడి చనిపోయిందని గుర్తు చేశారు. వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలందరూ వీటిని గ్రహిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ వెంట ప్రజలు ఉండి అధికార పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మా పిఎఫ్లు అన్నీ కూడా పోయినాయి, మా పరిస్థితి బాగలేదు, దివాలా తీసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా రాష్ట్రం దివాలా తీసింది, కార్మికులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకటి గడప గడపలో భాగంగా 2 రోజుల వర్షానికి, ఇది సమ్మర్, ఇది ఎండాకాలం, 2 రోజుల వర్షానికే మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి, నాళాలన్నీ నిండిపోయినాయి. మొన్న చనిపోయారు. పొద్దున్నే పాల ప్యాకెట్ కనిపోతే మ్యాన్హోల్ ఓపెన్ చేసి అందులో పడి చనిపోయింది. ఇది మన విశ్వనగరం అని చెప్పి తెలియదు. ఓన్లీ 2 రోజుల వర్షం. ఇంకా వర్షాకాలంలో ఎట్లుంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఇవాళ కేసీఆర్ 9 సంవత్సరాల పాలన, ఆయన ప్రగతి భవన్ కట్టుకుంటూ, సెక్రటరేట్ కట్టుకుంటూ, ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటూ, కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటూ, కవిత ఫామ్ హౌస్ కట్టుకుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడ్డారు, సపరేట్ ఫ్లైట్ కొన్నారు. కానీ ఇలా పేద ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఏమీ చేయలేరు. ప్రజలందరూ శేర్లింగంపల్లి ప్రాంతంలో ఎక్కడేసింది అక్కడే ఉంది పరిస్థితి. ఇలా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోట పంచాయతీ పరిధిలోని నర్సోజీ కొట్టాల గ్రామంలో జరిగిన పెద్దమ్మ దేవర కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, నర్సోజీ కొట్టాల హరికృష్ణ, గుర్రప్ప, బాలవద్దిరాజు, బాలరాజు, భాస్కర్, పవన్, పొన్నతోట శ్రీనివాసులు, మల్లికార్జున, పాలచిన్న సంజీవ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జగనన్న ప్రభుత్వం ద్వారా వార్డులు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నామని వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య తెలిపారు. వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సోముల రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు వడ్డెముక్కల డేవిడ్, సచివాలయ కన్వీనర్ మన్నెం పాపారావుతో కలిసి 11వ వార్డు ఇందిరానగర్, రాజీవ్ నగర్ కాలనీలలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ జాకరవాణి, చెన్నబోయిన శాలిన్ రాజు, కాగిత పాప, దాస్ మేరీ, మొర్ల జగదీష్ కుమార్, యాట్రా హిమబిందు, అట్లా శారదా భవానీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టాం కార్యక్రమం ద్వారా ఈరోజు ఇందిరానగర్లో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నప్పుడు జగనన్న పథకాల గురించి, జగనన్న ప్రభుత్వం నుంచి కూడా జనాలందరూ కూడా ఆనందంగా చూస్తూ ఎంతో బాగుండదయ్యా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మం కమిటీ అని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏ పథకం రావాలన్నా వార్డు సమస్య ఏమున్నా కూడా ఆమెను బతిలాడుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు జగనన్న ప్రభుత్వం ద్వారా వార్డు సచివాలయం పెట్టి వాలంటీర్ ద్వారా ఈరోజు వీధిలో అయినా ఇళ్లలో అయినా ప్రభుత్వం నుంచి ఏ సమస్య సమస్య పరిశీలించుకోవాలన్నా కూడా వాలంటీర్ ద్వారా మేము సమస్యను పరిశీలించుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఈ యొక్క కాలనీకి వచ్చినప్పుడు కొంతమంది పెద్దలు కూడా అంటున్నారు, ఈ కాలనీ కూడా ఆ రోజు గత 40 సంవత్సరాల క్రితము కోన ప్రభాకర్ గారు స్థాపించిన కాలనీ ఇది. ఆ కోన ప్రభాకర్ గారు ఆ రోజున 5 సెంట్లు లెక్క ఈ పట్టాలు ఇచ్చి ఈరోజు మేము అందరూ నివసిస్తున్నామంటే ఆయన పుణ్యమే అని చెప్పి కోన ప్రభాకర్ గారి గురించి చూస్తున్నారు. అందుకని మన కోన రఘుపతి గారు బాపట్ల అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్తున్నారో, బాపట్ల అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో, అందుకని కోన రఘుపతి గారు కూడా 2024 మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన వస్తే బాగుంటుందని చెప్పి పెద్దలందరూ కోరుకున్నా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు పూర్తి సేవ తీసుకున్నా. జై జగనన్న, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, కోన రఘుపతి గారి నాయకత్వం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ స్వామి హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం లేబర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు అందించిన ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఆర్ నరసింహ, టి భాగ్యరాజ్, బి బాలయ్య, లక్ష్మణ దేవదాస్, లాలు జయపాల్, పార్వతమ్మ, ఆదిలక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తుంది. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్. మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మేడే యొక్క చరిత్ర ఇప్పటికే అనేక సంవత్సరాలు, దాదాపు 130 సంవత్సరాల నుండి మనం అనేక సందర్భాల్లో మేడే ఉత్సవాల సందర్భంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క మేడే యొక్క ఉద్దేశం ఏంటంటే, చరిత్రలో మొత్తం కూడా మనం చూసినప్పుడు చికాగో అంటే అమెరికాలోని చికాగో నగరంలో హేమా మార్కెట్లో 136 సంవత్సరాల కింద కార్మికులు అక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాటం కోసం యాజమాన్యంతో పోరాటం చేసినప్పుడు యాజమాన్యం అక్కడ పోలీస్ కాల్పులు అంటే పోలీసు యొక్క బందోబస్తు తోటి కార్మికుల ఉద్యమాన్ని అణచివేయడం కోసం ప్రారంభం చేసినటువంటి చరిత్ర మనకున్నది. అట్లాంటి చరిత్రనే ఈరోజు ప్రతి సంవత్సరం మేడే 1వ తారీఖు నాడు మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అందుకోసం ఆ రోజు కార్మిక హక్కుల కోసం, కార్మికుల రక్షణ కోసం, కార్మికుల జీత భత్యాల కోసం ఆ రోజు
ఆ ఏమా మార్కెట్లో జరిగినటువంటి ఉద్యమంలో అనేక మంది కార్మికులు చనిపోవడం అనేది జరిగింది. చనిపోవడం అంటే మామూలు చనిపోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మొత్తం తుపాకులతో కాల్పిచ్చేసి కార్మికులను మంట కలిపినటువంటి సందర్భం మనం చూసాం చరిత్రలో. కృష్ణా జిల్లా పెడన మండలం కొంకేపూడి గుడివాడ జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మచిలీపట్నంకు చెందిన 2, గుడివాడకు చెందిన మరొకరు ఉన్నారు. వీరిని 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి. కైకలూరు నియోజకవర్గ ప్రజల కోసం స్పందన కార్యక్రమం ఏర్పాటు బేష్. కలెక్టర్ అధికారులను అభినందించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. తెలుగు సాహితీ జగత్తులో నూతన ప్రపంచనాన్ని సృష్టించిన శ్రీశ్రీ. 113వ జయంతి సభలో ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్య. కార్మిక హక్కులను కాలరాస్తూ మోసం చేస్తున్న పాలకులు. ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి రత్నాకర్ ప్రముఖ శాస్త్రవేత్త సోము మర్ల విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.